హెయిర్ ఫాల్ అనగానే ఎక్కడ చూసినా నా జుట్టే కనబడుతోంది అని చెప్పేసి ఆ హెయిర్ ఫాల్ అవుతున్న పర్సన్ ఇంట్లో అంతా చూసి గాబరా పడిపోతూ ఉంటారు కదా. ఎంత హెయిర్ రోజు రాలితే దాన్ని హెయిర్ ఫాల్ కింద కన్సిడర్ చేయాలి? అసలు 50 to 100 హెయిర్ ఫాల్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ నార్మల్. మన అందరికీ ఊడుతుంది కదా జుట్టు. ఆ కొంచెం హెయిర్, 20 హెయిర్, 30 హెయిర్, యూ డోంట్ హ్యావ్ టు గో టు ద డాక్టర్, కంగారు పడక్కర్లేదు, ఏమీ పర్వాలేదు. వెన్ ఇట్ ఈస్ క్రాసింగ్ 50 కంటిన్యూస్గా ఒక 20 days 30 days అవుతోంది, ఎక్కువ 50 to 100 ఊడుతోంది అంటే దెన్ యూ హ్యావ్ టు గో టు ద డాక్టర్. బికాస్ మీకు తెలియకుండా ఇంకో 50 హెయిర్ ఊడి పడిపోయి ఉండొచ్చు. ఆ చిన్న చిన్న హెయిర్, బేబీ హెయిర్ అది. సో యూ హ్యావ్ టు టేక్ యాజ్ కట్ ఆఫ్ పాయింట్ లైక్ 50 to 100 మధ్యలో ఉంది. మోర్ దాన్ 15 days అవుతోంది అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒకసారి రూల్ అవుట్ చేసుకుంటే బెటర్. ఏ వయసు వాళ్ళకి ఊడిన హెయిర్ మళ్ళీ రావచ్చు? ఏ వయసు వాళ్ళకైనా వస్తుంది, బట్ వచ్చేది అమౌంట్ ఆఫ్ హెయిర్ రీగ్రోత్ విల్ బి లెస్ వెన్ వీ క్రాస్ 40. ఓకే, 40 దాటిన దగ్గర నుంచి హార్మోన్స్ మారుతాయి, రీగ్రోత్ ఎస్పెషల్లీ ఇన్ ఫీమేల్స్లో అయితే డెఫినెట్గా రీగ్రోత్ 40 తర్వాత కొంచెం తగ్గుతుంది. 40 వరకు దే హ్యావ్ గుడ్ డైట్, దే ఫాలో ద కరెక్ట్ రెజిమెన్, లోషన్స్ అవి వాడుకుంటే రీగ్రోత్ వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు ఎస్పెషల్లీ ఫర్ ఫీమేల్స్ మనకి చాలా వైటమిన్స్, మినరల్స్, బ్లడ్ టెస్ట్లు చాలా రూల్ అవుట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు అదే ఒక మేల్ వచ్చారు, ఆ బ్లడ్ టెస్ట్ రోల్ చాలా తక్కువ ఉంటుంది. ఫీమేల్లో హిమోగ్లోబిన్ తక్కువ ఉండొచ్చు, ఐరన్ తక్కువ ఉండొచ్చు, ఆర్ వైటమిన్ D, వైటమిన్ B12, థైరాయిడ్, ఫీవర్స్, డెలివరీస్, వాట్ నాట్, ఎవ్రీథింగ్ కెన్ గివ్ యూ హెయిర్ ఫాల్ బికాస్ we cannot handle the stress the way males do. ఓకే, ఆ స్ట్రెస్ కూడా ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తుంది ఫీమేల్స్లో వెన్ కంపేర్ టు ద మేల్స్. ఓకే, సో ఎలాగైతే మేల్స్కి బాల్నెస్ ఉందో మనకి కూడా బాల్నెస్ ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ ఫీమేల్ ప్యాటర్న్ హెయిర్ లాస్. ఫీమేల్ ప్యాటర్న్ హెయిర్ లాస్ షుడ్ బీ హ్యాండిల్డ్ కంప్లీట్లీ విత్ ద మెడికల్ లోషన్స్ అండ్ ఆల్. మీరు ఇంట్లో ఏదో న్యాచురల్ మెజర్స్ వాటితో హెల్ప్ అవ్వదు. ఇట్ షుడ్ బీ హ్యాండిల్డ్ మెడికల్లీ ఓన్లీ. ఓకే, అంటే ఈ పార్ట్లో బట్టదల, పాపిడి పలచబడిపోవడం, ఆల్ దీస్ థింగ్స్ ఆర్ ఫీమేల్ ప్యాటర్న్ హెయిర్ లాస్. ఓకే, అది ఏంటి, ఫీమేల్ ప్యాటర్న్ హెయిర్ లాసా లేకపోతే నార్మల్ ఇంకేదైనా డెఫిషియన్సీ వల్ల వచ్చిన హెయిర్ లాస్ అన్నది యువర్ డాక్టర్ విల్ బీ ఏబుల్ టు హెల్ప్ యూ అవుట్ బై ఎగ్జామినింగ్ అండర్ ట్రైకోస్కోప్.